ఆయన ఎవరో వేణుస్వామి అని ఉంటాడు కదా, వరల్డ్ కప్ గెలిస్తే అన్నాడు, కప్పు లేదు చెప్పలేదు పోయింది, జగన్ గారు మళ్ళీ వస్తాడు అన్నాడు, బే మళ్ళీ కొండ బద్దలు కొట్టేశాడు, సీట్లతో సహా చెప్పాడు ఆయన 130 సీట్లు వస్తాయి, 140 సీట్లు వస్తాయి అని చెప్పి జగన్ ఓడిపోగానే తుచ్ అని తుమ్మి వీడియో యూట్యూబ్లోంచి తీసేయడం. ఎవరైనా అడిగితే కొన్ని సందర్భాల్లో మరి అలాగా ప్రవచనాలు బాలకృష్ణ గారు లాగా ఫెయిల్ అవుతుంటాయి అనకూడదు, ఫెయిల్ అవ్వవు, ఎందుకంటే అది ఎవరి మాట? దేవుని మాట. దాన్ని బట్టే రియల్ ప్రాఫిటా ఫేక్ ప్రాఫిట్ అనేది మనకు అర్థమవుతుంది. రియల్ ప్రాఫిట్స్ ఎప్పుడు ఉన్నది ఉన్నట్టు తక్కువని చెప్తారు, అది దేవుని పవర్. అది ఫేక్ ప్రాఫిట్ ఇదిగో ఇలాగే ఫేక్ అంత ఫేక్. ప్రభు అంటాడు రేపేమి సంభవించునో మీరు ఎరగరంటాడు, వీళ్ళు వచ్చి అంటారు అబ్బే మీరు ఎరగరంటావేంటి, నువ్వు ఎరగవేమో మేము ఎరుగుదుము అంటారు వీళ్ళు, మేము ఎరుగుదుము అంటారు. ఆయన ఏమంటాడు, మీరు ఎరగరా నాయన, నేను చెప్తే కానీ మీకు తెలియదురా నాయన ఆయన అంటాడు. అబ్బాయి నువ్వు చెప్పకపోయినా మాకు తెలిసిపోద్దని ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు కొంతమంది.